నా పేరు లక్ష్మి. లైఫ్లో ఒకరు నమ్మి చాలా మోసపోయాను. 1,20,00,000 ఇచ్చాను అతనికి అప్పులు చేసి. అతను నా పిల్లల్ని చంపుతానని బెదిరించి ఎన్నో చేసి కేవలం 30 లక్షలకు నా దగ్గర బాండ్లు చెక్కులు రాయించాడు. నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు. ఇలా బెదిరించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా నేను బతకలేను. అప్పులు ఎక్కువైపోయాయి. పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాను. అతను ఎవరంటే కిరణ్ రాయల్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్. నేను చనిపోయాకైనా ఆ డబ్బులు నా పిల్లలకి చెందుతాయని ఆశిస్తున్నాను. కేవలం కిరణ్ వల్లే నేను ఈరోజు చనిపోతున్నాను. లైఫ్ వీడియో చెప్పాలా? నేను నీకు వైఫ్ కైఫ్ నైఫ్ తీనే వీడియో తీసి నేను మాట్లాడు. వీడియో చూడదు, నన్ను చూడు. లవ్ యూ టూ. నేను లైఫ్ లేకపోతే విశ్వంతో మాట్లాడదు. పొద్దున టీ చెప్పిన తాగేసుకొని చేస్తాను. వీడియో ఎందుకు చేస్తాను? కిరణ్ రాయల్ అనేసి నా ఇంట్రుక కూడా పేకలేరు. నా ఇంట్రుక కూడా పేకలేరు మీరు ఎవరు. ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా ఉన్నా. ఇక్కడ కూడా ఆర్థిక లావాదేవీలు రాజకీయాన్ని కట్టడం కరెక్ట్ కాదు. దానికి సంబంధించి ఎవిడెన్స్ మీకు ఇచ్చాను. రేపు పొద్దున ఎస్పీని కలిసి ఆ అమ్మాయి మీద కేసు కట్టబోతున్నాం. ఎందుకంటే ఆ అమ్మాయిని 2 రోజులు అరెస్ట్ చేయబోతున్నారు. నేను కాదు, మీకు అందరూ చెప్తున్న మీడియా వాళ్ళు సాక్ష్యం. ఆ అమ్మాయిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. పోలీసు వాళ్ళు తిరుపతిలో ఉన్నారు. ఆ అమ్మాయి కొంచెం తిరుగుతున్న సంగతి అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయి ఊర్లో అప్పులు చేసేసి నిద్ర మాత్రలు వేసుకుని డ్రామా ఆడి దానికి కిరణ్ రాయల్ అని పేరు పెట్టింది. వాళ్ళ కొడుకే సాక్ష్యం. వాళ్ళ కొడుకు ఆండ్ర కడుక్కొని చెప్తే వెళ్ళి వీడియో మాట్లాడుకోవచ్చు. మీడియా వాళ్ళు కూడా ఓపెన్. ఇవన్నీ చిల్లర రాజకీయాలు కరెక్ట్గా తిరుపతిలో. దీనికంతా భయపడే ప్రసక్తే లేదు. ఒకవేళ అభినయ్ రెడ్డి ఒక హోటల్లో డబ్బులు తీసుకుని నా దగ్గర ప్లీజ్ ఒక హోటల్లో డబ్బులు తీసుకుని నా దగ్గర ప్లీజ్ ఆ అమ్మాయి కిలాడి రెడీ చేసి వీడియో తీసుకున్నాం మేము. ఎందుకంటే ఇంకా అమ్మాయి గురించి ఇప్పుడు అమ్మాయి ప్రొఫైల్ ఇంట్రడక్షన్ చేస్తాను. పక్కన వాళ్ళు కొడుకున్నాడు. వాళ్ళ కొడుకు ఏమో డబ్బులు తీసుకున్నారు మా దగ్గర హోటల్లో సెటిల్ చేసుకున్న వీడియో ఇచ్చారు. ఆ సెటిల్ చేసుకున్న వీడియో కూడా చూపిస్తాను. అది చూపించు ఇంకో వీడియో. చీటీ అమౌంట్లు అవన్నీ చిట్స్ అమౌంట్ ఏదో 50 లక్షలు ఎంత తీసుకుంటే అది మాట్లాడి తీసుకుని ఆ అమ్మాయి అప్పులు ఇవ్వదు. మనం ఏం చేస్తాం? ఊర్లో ఆ అమ్మాయి తాగుడు అలవాటు ఉంది, మద్యం అలవాటు ఉంది, రకరకాల అలవాట్లు ఉన్నాయి. ఆ అమ్మాయి మీద చూపిస్తాను. ఎఫ్ఐఆర్లో చూపిస్తాను. ఇది వేరే వీడియో లేటెస్ట్. డబ్బులు తీసుకున్నాక అంకుల్ నేను చూసుకుంటా. అంకుల్ డబ్బులు సెటిల్ చేసుకున్నారు. ఇంట్లో గొడవ టాబ్లెట్ వేసుకుని హాస్పిటల్కి వచ్చింది. ఎప్పుడు వీడియో రికార్డ్ చేసినా కూడా తెలియదు. ఆ ఫోన్ కూడా నా దగ్గర లేదు. నిన్న వైసీపీ నాయకుడు మీ అమ్మని కలిశారంటే నా విషయం తెలుసా నీకు? నిన్న వైసీపీ నాయకులు మీ అమ్మని కలిసి 20 లక్షల డబ్బులు డీల్ మాట్లాడారంటే తెలుసా నీకు? అంకుల్ సరే ఇప్పుడు మళ్ళీ నువ్వు టాబ్లెట్ వేసుకుని మీకు గొడవ, ఫ్యామిలీ మెంబర్స్ గొడవ వచ్చింది. కిరణ్ రాయల్ మీరు చెప్పాల్సిన అవసరం ఏముంది ఆయనకి? ఇంటికి రండి అంకుల్. ఇంటికి వచ్చి అడగండి. మీరు ఏం చేస్తారు చేసుకోండి, మీ ఇష్టం. మీరు ఏం చేసుకుంటే చేసుకోండి. కాదు రే చరీష్, నేను అడుగు. మీ అమ్మ ఇలా చేసి కరెక్టా కాదు? నువ్వు చెప్పు, మనస్ఫూర్తి చెప్పు, కరెక్టా కాదా? కాదంకుల్, ఇదంతా చెప్తున్నా. కాదు, అసలు కాదు. ఏరా డబ్బులు వచ్చి తీసుకున్నారు, మంచిగా చెక్కులు ఇచ్చిన, బాండ్ ఇచ్చిన, అన్ని సెటిల్ చేసిన, పోనీ మీ డబ్బులు మీకు ఇస్తే మోసం చేశారని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే మీకోసం పోలీసులు తిరుగుతా అంటే పోలీసులు పోకూడదని చెప్పి నేను ఆపితే నా మీద ఏమైనా చేస్తారా మీరా? చెప్పు చరీష్.
మళ్ళీ ఆయన చెప్తున్నాను నాకు తెలియదు. ఇప్పుడు ఎందుకు నిద్రమాతలు వేసుకుంది మీ అమ్మ? మీ ఇంట్లో కాదు, మీ ఎందుకు నిద్రమాతలు వేసుకుంది అమ్మ? నీ గొడవ అనేసి మీ అమ్మకి మీకు గొడవ? ఊళ్ళో అంతా అప్పులు చేసింది అంకుల్, వాళ్ళంతా ఇల్లుకి వస్తున్నారు, మా అన్న అడిగాను ఆ. చేసుకునేసి దానికి నా మీద చెప్పేసింది.